హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము రామేశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే యాగిరి గుట్టకు దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనకి ప్రపంచంలో ఎక్కలేని బంగారు శివలింగం ఇక్కడ ఉంటాడు. అండ్ చాలా స్ఫటిక శివలింగాలు కూడా ఉంటాయి. మొత్తం ఇది శివునికి సంబంధించిన గుడి అనమాట. ఎక్కడ చూసినా శివుడే ఉంటాడు ఈ గుడిలో. ఇప్పుడు మన సైడ్ గోడ పైన కూర్చుంటే శివలింగాలే ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే గుడి లోపలికి ఎంటర్ అయినాము. ఇంకా గుడి టోటల్గా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అనేది మొత్తం పూర్తి కాలేదు. మనమైతే ప్రజెంట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మనం కార్కు పార్కింగ్ టికెట్ అండ్ మనకి ఎంట్రీ టికెట్ కూడా మనం ముందే బయటే తీసుకోవాలి. పద చూద్దాం మనకి ఎంట్రీ టికెట్ ఎంతో. ఇప్పుడైతే మన దగ్గరికి టికెట్లు చూడండి. ఒక 100 రూపాయల టికెట్, పార్కింగ్ 50 రూపాయలు. ఏమి చూడాలి ఇంకా అవి ఇక్కడ ఇచ్చేసి ఏంటి అవి అన్ని అష్టభైరవులా? భైరవులు అంట. 8 మంది భైరవులు ఉంటారు చూడండి. భైరవులు ఇక మొత్తానికి అయితే మనం కార్ అయితే పార్కింగ్ చేసినాం. లోపలికి అయితే వెళ్ళాలి. ఇక చూద్దాం టెంపుల్ అనేది ఎట్లా ఉందో మొత్తం లోపల మీకు చూపిస్తాను. అండ్ ఇది ఇక్కడ బయట చూసుకుంటే మాత్రం మనకు చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మన టెంపుల్ సైడ్ నుంచి అనమాట. అది ఇట్లా ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళాలి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు చాలా షాప్స్ అనేవి ఉన్నాయి. మనకు కావాల్సిన వస్తువులు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు అక్కడ. ఈ టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకుంటే మాత్రం మనము ఈ టెంపుల్ని నిర్మించింది సాయిబాబా శిష్యుడు అనమాట. అతను ఇక్కడ మనం టెంపుల్ లోపల ఎక్కడ చూసుకున్నా సరే మనకు సాయిబాబా శివుడు పక్క పక్కనే ఉంటారనమాట. ఈ టెంపుల్ మాత్రం చాలా చక్కగా చాలా బాగుంది. ఇందులో ఇంకా ఎన్ని ఉన్నాయో మనం అయితే వెళ్ళి చూద్దాము. ఇంకా ఇదే మనకి సైడ్ నుంచి వెళ్ళడం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకి గుడి యొక్క లోపలికి వెళ్ళే ద్వారం ఉంటుందండి. ఇక్కడ మనము అయితే కాళ్ళు అయితే కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కొని మనము మనకైతే గుడి స్టార్టింగ్ నుంచే ఎక్కడ చూసిన శివలింగాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ కనుక మనకు లోహ శివలింగాలు కనిపిస్తాయి. ఈ శివలింగాలను మాత్రమే మనకు లోహంతో కరిగించి ఆ శివలింగం షేప్లో తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ ఏ శివలింగం చూసినా రాయితోనే ఉంటుంది. ప్రతి శివలింగం అనేది మనకి ఎవరు చెక్కిన శివలింగాలు అయితే కావంట. అవి ఓన్లీ మనకు నర్మదా నది తీరంలో దొరికిన శివలింగాలు ఎలా ఉంటే అలా తీసుకొచ్చి పెట్టారు. అండ్ ప్రపంచంలో అతిపెద్ద శివలింగం కూడా ఇక్కడే ఉంది. అండ్ అది కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం మాత్రమే. ఇక్కడ చూసుకున్నారు కదా, ప్రతి శివలింగం అనేది అసలు చెక్కింది కాదు. ఎలా ఉన్నదో తీరంలో ఎలా దొరికిందో, నర్మదా నది తీరంలో ఎలా దొరికిందో అలా తెచ్చి పెట్టారనమాట. ఇంకా మనకి చెప్పాను కదా ముందే, శివుని పక్కన సాయిబాబా పక్క ఉంటాడని. ఎందుకంటే సాయిబాబా భక్తుడు కాబట్టి ప్రతి చోట్ల మనకి సాయిబాబా విగ్రహం అయితే పెట్టాడు. మనకి బయటనే ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే లోపలికి ఇంకా వెళ్ళలేదు మనం. అసలుకి లోపలికి వెళ్తే ఎన్ని శివలింగాలు ఉంటాయో మీరే ఊహించుకోండి. ప్రతి శివుని యొక్క భక్తుడు ఇక్కడికి పక్కా రావాల్సింది. ఈ గుడి ఎందుకో ఇంకా అందరికీ తెలియడం లేదు. ఇది మాత్రం యాదగిరిగుట్టకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఒక్క యాదగిరిగుట్ట వచ్చిన వాళ్ళు విజిట్ చేయాల్సిందే. మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి దుర్గామాతకి అయితే హారతి ఇస్తున్నారు. ఈ హారతి తీసుకున్నాం. ఒక్కసారి ఇక్కడ చూసే వరకు మా కళ్ళు చెదిరిపోయాయి. ఎన్నో దేవతలు విగ్రహాలు నిజంగానే ఉన్నట్టు ప్రతిష్ఠించారు ఇక్కడ. నేను ఈ వీడియో మొత్తం తీయలేకపోయాను, చాలా లెంతీగా అవుతుందని మీకు కొన్ని విగ్రహాలు పెట్టాను.
మొత్తానికైతే లోపల విగ్రహాలు దేవతలను చూసుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మనకి గేట్కి అయితే తాళం వేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నపిల్లగాడు వెళ్ళి శివలింగాన్ని నాకుతున్నారంట. కొంచెం అది బాగుండదు కాబట్టి అందరూ గేట్ వేశారు. ఇక్కడ చూసుకుంటే ఎన్నో శివలింగాలు ఉన్నాయి, ఎన్నో శివ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న ప్రతి శివలింగానికి రోజు రోజు అభిషేకం చేస్తుంది. ఈ గుడిలో మాత్రం హైలైట్ ఒక ప్లేస్ అని చెప్పే కదా, ఆ ప్లేస్ అయితే మీకు ముందుంది చూపిస్తాను. మాకైతే ఒక దగ్గర లోపలికి వెళ్ళడానికి ఒక ఆంటీని అయితే అడిగితే ఆమె అయితే లోపలికి పంపించింది. లోపలికి వెళ్ళి ప్రతి శివలింగాన్ని తాకినాం, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మీరు చూసుకుంటే ఈ శివుడి ఈ టెంపుల్లో మనకి హైలైట్ ప్లేస్ అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి జలశివలింగాలు అంటారు. ఈ శివలింగాలు ఎప్పుడు నీటిలో ఉంటాయి. ఎప్పుడు ఈ శివలింగాలకు మాత్రం నీళ్ళు వెళ్తూనే ఉంటుంది. అంటే నీటిలో ఎండాకాలమైన ఎప్పుడైనా సరే నీళ్ళలో ఉంటాయి శివలింగాలు. ఇక్కడ మాత్రం మీరు ఏ కోరిక కోరుకున్నా మీకు పక్కా ఆ కోరిక తీరుతుందని ఒక ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. ఈ లొకేషన్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ పక్కా రావచ్చు. వీడియో ఎండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఇక్కడ మొక్కు శివలింగం అని ఒక శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని మనం కోరుకొని హత్తుకొని మన కోరిక చెప్పుకుంటే అది పక్కా నెరవేరుతుందంట. మొక్కు శివలింగం వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా తప్పక చూడండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.